సో మీరు ఈయన ఐక్యూ మొబైల్ ఫోన్ వాడుతుంటే, సో మీ ఐక్యూ మొబైల్ ఫోన్ సంవత్సరం మీద 3 నెలలు, సంవత్సరం మీద 6 నెలలు, సంవత్సరం మీద 7 నెలలు, సంవత్సరం మీద 8 నెలలు ఇంకా స్టాప్ అయి ఉంటే, రీసెంట్గా 1 మంత్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ రీసెంట్గా ఐక్యూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత కొన్ని మొబైల్ ఫోన్లకి గ్రీన్ లైన్ ఇష్యూ, కొన్ని మొబైల్ ఫోన్లకి రెడ్ లైన్ ఇష్యూ వచ్చింది. గ్రీన్ లైన్ ఇష్యూ కానీ రెడ్ లైన్ ఇష్యూ కానీ వస్తే మీరు కక్కుర్తి పోయి చిన్న షాప్లోకి, ఇప్పుడు టౌన్స్లో చిన్న షాపులు ఉంటాయి కదా, సో దాంట్లోకి పోయి డిస్ప్లే వేయించుకోకుండా, ఎందుకంటే 1800తో 1500తో అయిపోతుందని కక్కుర్తి పడి చిన్న షాప్లోకి పోతాం అనమాట. అట్లా పోకోకుండా, ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కన్ఫర్మ్ అని చెప్తున్నా సంవత్సరం మీద 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయి ఉంటే మీరు ఐక్యూ సర్వీస్ సెంటర్ లేకపోతే వాళ్ళు ఫ్రీగా డిస్ప్లే వేపిస్తారు. అనమాట. మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్ మొబైల్ ఫోన్ కూడా రీసెంట్గా ఇట్లా గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింటే ఐక్యూ 7 లెజెండ్కి మేము పోయి వేయించుకున్నాం అనమాట ఫ్రీగానే. కాకపోతే వాళ్ళు కొంచెం టైం అడుగుతారు. సో మీరు వెంటనే పోయి మీ ఐక్యూ మొబైల్ ఫోన్ చూపిస్తానే ఫస్ట్ బాక్స్ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఒక 7 డేస్ కానీ 8 డేస్ కానీ టైం పడతారు. టైం తర్వాత బిల్ పేపర్ ఆపిస్తారు. క్లియర్గా అయితే మీ ఫ్రీగా డిస్ప్లే అయితే వేపిస్తారు. ఓకేనా. ఒకవేళ మీరుండే ఏరియాలో ఐక్యూ సర్వీస్ సెంటర్ లేకపోతే వివో సర్వీస్ సెంటర్ లేకపోయినా కానీ వాళ్ళు చూస్తారు. ఒకవేళ వాళ్ళు చూడుకోకుండా కానీ ఐక్యూ సర్వీస్ సెంటర్లోకి వాళ్ళు చెప్తారు. ఓకేనా. కన్ఫామ్గా మీరు ఐక్యూ మొబైల్ ఫోన్ ఏదైనా వాడుతుంటే అది సంవత్సరం మీద 8 నెలల లోపు ఉంటే ఆ మొబైల్ ఫోన్ ఫ్రీగా డిస్ప్లే వేపిస్తారు. ఫ్రెండ్స్లోనే ఐక్యూ మొబైల్ ఫోన్ వాడితా అంటారు, వాళ్ళకి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింటాయి. వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, ఐక్యూ సర్వీస్ సెంటర్లోకి పోయి బాక్సు మొబైల్ ఫోన్ తీసుకొని పోతే వాళ్ళు ఫ్రీగా చేయిస్తారు. ఇది మెయిన్ మ్యాటర్. ఓకేనా.